హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్. వర్షం పడుతుంది. ఈరోజు రొటీన్గా కాకుండా ఏదైనా డిఫరెంట్గా వేడి వేడిగా కరకరలాడుతూ కారంగా తినాలనుకునే వాళ్ళ కోసం రెసిపీనైతే తీసుకొచ్చేసానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా అంత బాగుంటుందండి. అదేనండి అరటికాయ మిక్చర్. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన వస్తువులేంటో పక్కా కొలతలతో టిప్స్తో అయితే చూపించేస్తానండి. చాలా టేస్టీ అయిన స్నాక్స్ ఐటము. ఎలా చేయాలో ప్రాసెస్ ప్రకారం చూపించేస్తానండి. ఆలస్యం ఎందుకు, చూసేద్దాం పదండి. అరటికాయ మిక్చర్కి మనకి 2 ఫ్రెష్గా ఉన్న అరటికాయలు అయితే పడతాయండి. అరటికాయల్ని తొక్కు తీసేసి తురిమి వాటర్లో సాల్ట్ వేసి నానబెట్టేసుకోవాలి. నానేలోగా మనం కడాయి అయితే తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ అయితే చేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న అరటికాయ తురుముని నీళ్లు లేకుండా బాగా పిసికి ఆయిల్లోకి వేసేసుకుందాము. అరటికాయ ఆయిల్లో వేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలని మర్చిపోవద్దు. అరటికాయ తురుము కలర్ చేంజ్ అయ్యి కరకరలాడే సౌండ్ అయితే వచ్చే వరకు గరిట ఆయిల్ నుండి తీయకుండా 4 పక్కల కలుపుతూనే ఉండాలి, లేకపోతే ముద్దగా అయిపోతుంది. అరటికాయ తురుము కలర్ చేంజ్ అయిందండి, తీసి పక్కన చల్లారబెట్టేసుకుందామండి. అదే ఆయిల్లో అరకప్పు వేరుశనగ పప్పు లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా అరకప్పు జీడిపప్పు పసిడి వర్ణంలోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. 4 కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని ఫ్రై చేసి పెట్టుకొని చల్లారిన అరటికాయ తురుమునైతే వేసేసుకుంటున్నానండి. వేసేసుకున్నాక గట్టిగా ప్రెషర్ పెట్టకుండా పొడిగా చేసుకోవాలి. పొడిగా చేసుకోవడం వలన ఉప్పు కారాలు బాగా పడతాయి. అందుకని మనం గట్టిగా ప్రెషర్ పెట్టకుండా చేయాలండి. మరి సన్నగా అయిపోతుంది, పొడిగా అయిపోతుంది. ఎక్కువ సరిపడా సాల్ట్ ఒక 1/2 స్పూన్ అయితే ఉంటుందండి. ఒక 1/2 స్పూను చాట్ మసాలా, అదే కొలతతో మిరియాల పొడి, సరిపడా కారం. స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం అయితే యాడ్ చేసేసుకోండి. నేను అన్ని మసాలాలు ఒకే స్పూన్ కొలతలతో వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటున్నాను. మసాలాలు అరటి తురుములో బాగా పట్టేట్లు కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, జీడిపప్పు, వేరుశనగపప్పు వేసుకొని కలిపేసుకుందాము. అంతేనండి, మన అరటికాయ మిక్చర్ రెడీ. చల్లని సాయంత్రం వర్షం పడుతుంటే వేడిగా కాఫీలో టీతో ఈ మిక్చర్ తింటుంటే ఉంటుందండి, మాటల్లో చెప్పలేమనుకోండి, అంత బాగుంటుంది. ఇంకేంటి మరి, నా వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేసి టేస్ట్ కామెంట్స్లో షేర్ చేయండి. ఈరోజు మీకోసం ఒక టిప్. అరటి తురుము 5 మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు ముద్దగా అవ్వకుండా ఉండడానికి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నామండి. నా టిప్ నచ్చిందా?